వనజాక్ష్మి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో రెవెన్యూ ఉద్యోగులు భేటీ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఆలూరు రమేష్ మనకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, సీఎంతో సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఇసుక పంచాయతీ ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ఏదైతే ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేశారని చెప్తున్నారో ఆ వివాదం 3-4 రోజుల నుంచి కూడా నడుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది రెవెన్యూ ఉద్యోగుల ప్రధాన ప్రశ్నగా ఉంది. దీనిపై తేల్చేందుకు ముఖ్యమంత్రితో మరికొద్దిసేపట్లో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు బాధితురాలతో కలిసి సమావేశం కాబోతున్నారు. 9:30కి వారిని రమ్మని సీఎం కార్యాలయం నుంచి వారికి ఆహ్వానం అందినట్లుగా తెలుస్తూ ఉంది. రెవెన్యూ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు, ఈ వివాదానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మనం ఒకసారి తెలుసుకుందాం. ఒక్క నిమిషం, మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్ని గంటలకు సీఎం గారితో మీటింగ్లో అవుతున్నారు, ఎవరెవరు వస్తున్నారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు 9:30కి మేము ముఖ్యమంత్రి గారితో వెళ్తా ఉన్నాము. ఆ యొక్క బాధితురాలు ఎవరైతుందో వనజాక్షి తహసీల్దార్ గారు కూడా వచ్చారు. ఆ జిల్లా నాయకత్వం కూడా తీసుకురావడం జరిగింది. మాది ఒకటే ఏకైక డిమాండు, ఇంత దారుణంగా ఒక మహిళా తహసీల్దార్ని కూడా చూడకుండా ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, ఈ దాడులకు అలవాటైనటువంటి వ్యక్తి ఇదే రకంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలా దాడులు జరిపితే మా రెవెన్యూ ఉద్యోగులే కాదు అన్ని ఉద్యోగుల సంఘాలు కూడా కలిసి తీవ్రమైనటువంటి ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము ఆశిస్తున్నాం, తప్పనిసరిగా గతంలో కూడా అనేక దఫాలు మేము కలిసినప్పుడు కూడా మాకు అనేక సంఘటనలలో కూడా అరెస్టులు చేయించారు. ఇప్పుడు కూడా మరి ఎమ్మెల్యే అనేటువంటిదో లేకపోతే విప్ అనేది చూడకుండా ఆయన్ని తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన బట్టి మీరు ఏమనుకుంటున్నారు? యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నారా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చేస్తారనే నమ్మకం మాకైతే ఉంది. ముఖ్యమంత్రి గారు చేస్తారనే నమ్మకం మాకు, ఆ నమ్మకంతోనే ఈరోజు రావడం జరిగింది. మంత్రి గారు చర్చలు జరిపినా కూడా కాదండి, మాకు సీఎం గారు అయితే అది మహిళ అంటే సార్ అసలు ఒప్పుకోరు, మహిళ మీద ఏ మహిళ మీదైనా. అలాంటిది మరి ఈరోజు ఒక తహసీల్దార్ మహిళా తహసీల్దార్ అంటే ఆయన ఒప్పుకోరనే నమ్మకం మాకుంది. ఆ నమ్మకం ప్రకారం జరుగుతుందని మేము భావిస్తున్నాం. వనజాక్షి గారు ఉన్నారు, ఆమెను కూడా అడుగుదాం. మేడం, సీఎంకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వివాదానికి సంబంధించి ఎటువంటి ఫలితాన్ని మీరు ఆశిస్తా ఉన్నారు? సార్, ఎవరైతే నా మీద దగ్గరుండి దాడి చేయించారో సదరు ఆనరబుల్ ఎమ్మెల్యే గారి మీద సీఎం గారు యాక్షన్ తీసుకోవాలి సార్. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ కోరిక కూడా అదే సార్. ఇంకా నేనేం చెప్పలేదు. ఇప్పటికే మంత్రులు మాట్లాడారు, ఏం చెప్తా ఉన్నారు? ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? తెలియదు సార్ నాకైతే. వాళ్ళు కలవమన్నారని సీఎం గారు రాత్రి 12కి ఫోన్ వచ్చింది, వెంటనే బయలుదేరి వచ్చాం. నేను నా కొలీగ్స్ అందరూ వచ్చాం సార్. మా అందరం మాట కూడా ఇదే, స్టేట్ వైడ్ ఉన్న నా కొలీగ్స్, నా శ్రేయోభిలాషులు అందరూ కోరుకునేది కూడా అదే. ఒక మహిళ మీద అది అధికారిని విధుల్లో భాగంగా వెళితే దాడి చేసి ఇసుకలో కూర్చేసి జస్ట్ మిస్ అనమాట. నాకు పోతే ఎవరికి బాధ ఉంది కదా సార్, నా ఫ్యామిలీయే కదా సఫర్ అయ్యేది, నా మీద డిపెండెన్సే కదా. మాకున్న అధికారం చిన్నది కాబట్టి మేము ఇంత ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అంతే సార్. మేడం, ఇంకొక మాట చెప్పండి. మంత్రులు ఎవరైనా మీతో మాట్లాడారా? ఈ సంఘటనకు సంబంధించి మీకు ఏమైనా అభయం ఇచ్చారా? ఏమంటున్నారు వాళ్ళంతా? లేదు సార్, అన్ని సీఎం గారే చూస్తారని చెప్పారు, అందుకే సీఎం గారిని కలవటాకే వచ్చాం. ప్రభాకర్ గారు ఏదో సారీ చెప్తా ఉంటున్నారు, కొంత బాధ కలిగించిన అంశం అంటున్నారు, దాంతో మీరు సరిపుచ్చుకుంటారా? మీరు ఏమైనా డిమాండ్ చేస్తా ఉన్నారు గట్టిగా యాక్షన్ తీసుకోవాలి? సార్, గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సింది సార్. సారీకి నేను డిపెండ్ అవును సార్. రైట్. వనజాక్షి స్పష్టంగా చెప్తా ఉన్నారు, క్షమాపణతో ఇది అయ్యేది కాదు, తన థ్రెట్ తన ప్రాణానికే ప్రమాదం ఉన్న స్థాయిలో ఆ రోజు ఘటన జరిగిందని ఆమె చెబుతా ఉన్నారు. కేవలం క్షమాపణలతోనో చర్చలతోనో ఇది ముగిసేది కాదు, ఆయనపై చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే ఏ రకమైనటువంటి చట్టాల ప్రకారం యాక్షన్ ఉంటుందో అదే యాక్షన్ చింతమనేనిపై కూడా తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, స్వయంగా బాధితురాలు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళంతా లోపలికి వెళ్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది తెలిసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కూడా ఈ ఘటన పట్ల సీరియస్ గానే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇసుక దందాను అరికట్టేందుకు నూతన శాండ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా శాండ్ పాలసీని పటిష్టంగా అమలు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి, అక్రమాలను దందాను అరికట్టాలని ప్రభుత్వం మొదటి నుంచి ప్లాన్ చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇసుక దందా కొనసాగుతూనే
ఉందనేటువంటి విమర్శలు అన్ని వైపుల నుంచి కూడా వస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో ఈ అంశంపై సీఎం ఎలా రియాక్ట్ అవుతారనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఇసుక ఆ తవ్వకాలు ఏదైతే ఉందో వాటిలో అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చినటువంటి కొత్త విధానాన్ని సైతం వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారని దాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి నేతల ప్రమేయంతో ఏదైతే శాండ్ పాలసీ ఉందో అది పూర్తిగా అమలవని పరిస్థితి ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ ఘటన కూడా కొంత సీరియస్ ఘటనగా ముఖ్యమంత్రి చూస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో వారితో చర్చల తర్వాత దీనిపై రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ రమేష్. సమాచారం